ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు, అంటే వైఎస్ జగన్ గారు వైసీపీ గురించి. కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అసలు అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారుగా, ఎందుకు అంత ఎవరు మాట్లాడలేదా? ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడేది అయితే నాకు తెలియదు అసలు. మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవ్వడం, అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కత్తి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇది అసలు? లేదండి, రాజకీయ నాయకుడు మంచి, అదే నేను చెప్తున్నాను, ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడుస్తారు, మాటలతో ఒక్కో విధం, కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది, ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు. ఎటువైపు అయినా వస్తుంది. నువ్వు వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్తా ఉండాలి అంతే. ఇదంతా ఆయన పెద్ద మనిషి, ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్లో, మామూలు విషయాలు కాదు. ఆయన అన్నిటికీ సిద్ధం పడ్డే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో. సో డెఫినెట్గా ఇట్స్ 100% లైక్ యూనో ఇట్ ఈస్ నాట్ అ హిండ్రెన్స్ టు హిమ్. ఆయనకి అన్నిటికీ సిద్ధం ఆయన. సో డెఫినెట్లీ ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు. అంటే అంత నమ్మకం ఏంటి సార్ మీకు? జూన్ 4th కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. నేను వచ్చి మీరు అడిగారు ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, నేను నటుడిగా కాదు, మీరు నటుడిగా నేను ఇప్పుడు మేకప్ అంతా వేసుకోలేదు, ఒక సామాన్యుడిగా నేను చెప్పింది, మీరు అడిగిన ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను అంతే. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.